దాంతోపాటు మహానటి అనే ఒక సినిమా మళ్ళీ ఈ జనరేషన్కి సావిత్రి గారిని మళ్ళీ పరిచయం చేసిందని 100% అనుకోవచ్చు మనం. అనుకోవచ్చు. నేను ఎందుకు దాన్ని ఇందాక మీరు అడిగినప్పుడు కూడా కారణాలు ఏంటి, మీరు అప్పుడు సిద్ధం కాకపోవడానికి ఇప్పుడు సిద్ధం కావడానికి అనేటప్పుడు అంతర్లీనంగా దానిలో మహానటి వస్తూ ఉంది మీరు అడిగిన క్వశ్చన్లో. కానీ అది నేను అప్పుడే చెప్తే డివేట్ అవుతుంది, ఈ పుస్తకానికి ఉండే ప్రాముఖ్యత తగ్గుతుంది. మహానటిని ఎప్పుడైతే తీసుకొస్తామో ఇది వెనక్కిపోతుంది. అది ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. మహానటి జరగాల్సిన ఇది జరిగిపోయింది. ఈరోజు దిస్ ఈజ్ ఎ సెలబ్రేషన్. ఈ పుస్తకం రిలీజ్ అవ్వడం అనేది అది మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా జరగడం అనేది బిగ్ సెలబ్రేషన్ ఆఫ్టర్ 45 years ఆఫ్ సావిత్రిస్ డిమైజ్. బ్రహ్మానందం గారు ఒప్పుకోరేమో డిమైజ్ అంటే చనిపోలేదండి ఇంకా బ్రతికే ఉందండి అన్నారు. నిజంగా అంత గొప్పగా ఎవరు మాట్లాడతారండి? ఉంటుంది అంత గొప్పగా చాలా ఇవన్నీ ఆయన నివాళి అనడానికి కూడా ఒప్పుకోలే. ఇంకోటి యాక్చువల్గా నేను ఇప్పుడు దాకా మీతో చెప్పలేదు, కానీ నేను వాకింగ్కి వెళ్తే సావిత్రి గారి పాట లేకుండా వాకింగ్ చేయను. అది ఎక్కువగా విన్న పాట అయితే నాకు తెలిసి నా మంచి మనసులో అది నన్ను వదిలి నీవు పోలేవు. బ్రహ్మాండ. అందులో సావిత్రి గారి ఎక్స్ప్రెషన్స్ అద్భుతం అండి. చాలా చాలా బాగా చెప్పారు మీరు. అంత ఆ పదాలకు ఉండే స్కోప్ని ఆమె అంత గొప్పగా ప్రదర్శించింది ప్రతి ఒక్క. ఓకే, ఇప్పుడు ఈ క్లాసిక్స్లో మనం 47 సినిమాలు మీరు సెలెక్ట్ చేశారు కదా. ఈ 47 సినిమాల్లో మీకు బాగా నచ్చినవి అంటే ఏం చెప్తారు? ఎప్పుడు ఒకే ఆన్సరే వస్తుందండి. ముందు నాకు మాయాబజార్, మిస్ అమ్మ, గుండమ్మ కథ, నవరాత్రి. మీరు నోటీస్ చేస్తుంటారు అన్నిట్లో అమ్మ జాలీగా, ట్రాజడీ ఉండదు ఎక్కువగా, అంత జాలీగా చేసేవి అనమాట. నాకు ట్రాజడీ అంటే ఇష్టం లేదండి. అందుకని అమ్మ ఏడవటం అది నాకు కష్టంగా ఉంటుంది చూడటానికి. జనరల్గా కూడా నేను ట్రాజడీ మూవీస్ అంతగా అంటే ఎంజాయ్ చేయలేను. అంటే ప్రత్యక్షంగా అమ్మని ఆ ట్రాజడీ టైం చూసి మీరు ఈ విధమైన ఒపీనియన్ ఏర్పడింది అనుకోవచ్చు? లేదు, నేను చిన్నప్పటి నుంచి అమ్మ ఏడిస్తే నాకు నచ్చేది కాదు. చిన్నప్పుడు కూడా చూసేదాన్ని కదా, అమ్మ బతుకులాడేది. అందరూ నా యాక్టింగ్ని మెచ్చుకుంటుంటే నువ్వేమో చూడవు నా సినిమా అంటే, నువ్వు ఏడిస్తే నేను చూడను అని చెప్పాను. అమ్మ నేను ఏడకపోతే అది స్టోరీ కదమ్మా అని, కదే కదా అది అని అంటే నాకు వద్దు. ఇప్పుడు రక్త సంబంధం అమ్మో అది చాలా కష్టం. అబ్బో ఆ సినిమాని చెప్పకుండా అదొకటి. ఇంకోటి ఏంటి, సుమంగళి. ఈయన ఫోర్స్ చేసి తీసుకెళ్ళి చూపించారండి సుమంగళిలో. మీకు బాగా నాలెడ్జ్ ఉంది. సుమంగళిలో ఒక పాట ఉంది, పడక గదిలో హీరోయిన్లకి. మీకు అది జ్ఞాపకం? వచ్చే హెయిర్ అంతా పడిపోయి అంటే సందర్భంగా నేను జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. అది వలపు వల్లే తీయగానే. ఇది మీరు కరెక్ట్గా ఈ టైంకి వచ్చింది. 1 సంవత్సరం క్రితం నాగాశ్విని అడిగాడు. ఓకే, సుమంగళి సినిమాల గురించి మాట్లాడితే వాళ్ళు ఎట్లా డిన్నర్ పెట్టారు అని. కొత్తగా ఫ్లాట్ కొనుక్కున్నారు చాలా దూరంలో, నానకరామ కూడా దాటిపోయి ఉంటుంది అది, కోకపేట అక్కడ. ఆ రోజు డిన్నర్ పెడితే ఆ రోజు అడిగారనమాట. నేను అది స్క్రీన్ చేయమని చెప్పాను. మీకు అందరికీ సావిత్రి గారు మీరు చూపించారు, సుమంగళిలో ఆ పాట స్క్రీన్ చేయండి అని. ఆయన పాపం వెతికి చేశారనమాట. చూడండి ఈ సినిమా అని చెప్పాను అనమాట. ఆ సినిమా ఆ మాదిరి సీను ఎవరూ తీయలేదు. అంత గొప్పగా సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసినట్టుగా ఎవరు చేయను లేరు. వలపు వల్లే తీయగా వచ్చినావు నిండుగా అనే పాట మంచి బాగా జ్ఞాపకం చేశాడు. అందుకనే రిసెర్చర్ ఆయన, డాక్టరేట్ వచ్చింది ఆయనకి. అది ఆ నిట్టూర్పులు తెలిసి ఆయనకి చెప్పలేక మదన పడేది. కిటికీలో నుంచి జీవలక్ష్మి ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్స్ అండి. కొడుకుని ఎక్కడ ఇది చేసేస్తుందో, ఈమె కోసంగా ఆయన ఎక్కడ తొందరపడిపోతే ప్రాణం పోతుందని ఆవిడ తపన, అది చూసి సావిత్రి గారు రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ అద్భుతమైన ఇది. అది ఒక సినిమా ఇవి చూడలేదు అసలు, చూడమన్నా చూడండి అంటది. రక్త సంబంధం నేను తీసుకెళ్ళి చూపించేవాడిని. రక్త సంబంధం మరి చెప్పక్కర్లేదు, ప్రతి సినిమా ప్రతి ఒక్కరికి జ్ఞాపకం ఉంటుంది. అవి చెప్పుకునే కదా మనం మిగతాయి చెప్పాలి, దేవదాసుల క్యారెక్టర్ కానీ. అలాగే హాస్యం వచ్చేటప్పటికి
మాయాబజార్లు అన్నీ ఉన్నాయి, మిస్ అమ్మ ఉంది. అట్లా చాలా మంచి సినిమాలు ఆమెకి కొంచెం లైట్గా ఉండే చూసేది. ఈ శోకపరారం కూడా తల్లిగా కూతురుగా చూడడం కష్టం కదా. నేనంటే అందుకనే నేను మొదట అభిమాని సినిమాలకి, ఆ తర్వాత మిగతా అన్ని నేను చాలా నిశ్చితంగా. అసలు అమ్మని చూడు ఎంత అందంగా ఏడుస్తుందో అంట, ఏడుస్తుంటే మళ్ళీ అందం ఏంటి అంటే. మీరు ఒకటి చెప్పండి, ఆరాధన సినిమా చూస్తుంటే మన డిస్కషన్ అవుతుందా మీరేమన్నా? తను నీ చెలిమి నేడే కోరితిని అని చెప్పి మెట్ల నుంచి దిగొస్తూ ఇలా ప్రొఫైల్ వేస్తారండి. నేను మాట ఈ మెడ ఇలాగ చూపెడతారు, ఆ మెడనే చూపెడతారు, ఆ పక్కన ఈ టెక్కిలి అని చూపిస్తారు అన్నమాట. అది ఎంత అందంగా ఉంటుందండి. ఏడుపు చూడం మనం అక్కడ, ఆవిడ అద్దాన్నే చూస్తాం. నేను అట్లా చూశాను దాన్ని, నాకు ఏడుపు లాగా అనిపించలేదు. చెప్పారా సావిత్రి గారికి? సావిత్రి గారు అప్పుడు లేరు. నేను చాలా ఆమె అడిగేది, నీకు ఇంట్రెస్ట్ ఎవర్రా అని, నీకెవర్రా ఇష్టం అని చెప్పేసి. ఒకరోజు అయితే వాళ్ళ బావగారు కూడా ఉన్నారు నా పెళ్ళి టైంలో. బావగారు నేను కూర్చొని ఉంటే మా చిన్నగా కార్డ్స్ ఆడుతున్నాం, నాకు పెద్దగా తెలియదు. ఆయన జిష్ణాథుడు, మా పెద్ద మామగారు మాట్లాడుతుంటే చెప్పారు. నాకు తెలియదు అప్పటికి ఆయన దేవి కంటే ఇష్టమట. ఆమెకు తెలుసులా ఉంది. అడిగారు, నేను చెప్పాను ఉన్నారు కదా జమున గారు ఉన్నారు, కృష్ణకుమార్ గారు ఉన్నారు, సరోజదేవి గారు ఉన్నారు. అప్పుడు నా సంగతి అనింది ఆమె. ఏమన్నా చెప్తే ఏ దేవుడు ఇష్టం అంటే ఆ దేవుడు ఈ దేవుడు, ఇక్కడ ఈ దేవుడు ఉన్నాడు, అక్కడ ఆ దేవుడు ఉన్నారు, మంచి దేవుడు అంటారు. కానీ నాకు వెంకటేశ్వర స్వామి అని చెప్పలేదంటే అది చెప్పాలనా? వెంకటేశ్వర స్వామి గురించి చెప్పనక్కర్లేదు. అందులో నటనలో హీరో ఏంటంటే నువ్వు మొదట, ఆ తర్వాత వాళ్ళని చెప్తున్నాను నేను. అందుకే నిన్ను పక్కన పెట్టేసి ఎలివేటెడ్ పొజిషన్లో పెట్టేసి మిగతా వాళ్ళ సంగతి చెప్తున్నావు అని చెప్తా నవ్వేసింది అప్పుడు. అట్లా అది ఎక్కడో అందరి శిఖరం కదండి. నిన్న స్టేజ్ మీద బుక్ రిలీజ్ అప్పుడు మీనా కుమార్ గారితో పోల్చి చెప్తున్నాను, హాస్యం కూడా ఉండాలి చెప్తే ఆవిడకున్నంత హాస్యం మీనా కుమార్ గారి దగ్గర లేదు కదా. నేను అది రిపిటేషన్ కాకపోతే వినింది 2-3 సార్లు. ఆవిడ ఒప్పుకున్న సబ్జెక్ట్ అది. మీనా కుమార్ని పెట్టుకున్నప్పుడు సావిత్రిని పెట్టుకోలేకపోయారు, కానీ హిందీ కాబట్టి మీనా కుమార్ని పెట్టుకుంటే ఆవిడ వల్ల కాలేదు. ఆవిడ సావిత్రి గారి దగ్గరే చెప్పింది ఆవిడ, నా వల్ల కాలేదు ఈ క్యారెక్టర్ని, ఐ కుడ్ నాట్ జస్ట్ అండర్స్టాండ్ దట్ ఆ క్యారెక్టర్ అని చెప్పేసి. ఈవిడ సినిమాలు చూపెట్టారు ఆవిడకి, ఆ నోవేర్ అని చెప్పి. ఇది సావిత్రి గారు నాకు చెప్పింది, గొప్పగా కాదు, ఇట్లా జరిగింది అని చెప్పేసి. ఆమె చెప్పాల్సిన అవసరం లేదు, అంతే. అది మీకే తెలుస్తుంది మీనా కుమార్ గురించి తెలిసినప్పుడు. ఈవేళ వాద చాలా లెక్కియండి. ఇది సావిత్రి గారితో ఇక్కడ, మీనా కుమార్తో అక్కడ, ఇద్దరితో యాక్ట్ చేశాడు. ఆయన ఒక ఫోటో తీసుకున్నాడు మధ్యలో కూర్చుని, ఇటు పక్క సావిత్రి ఇటు పక్క మీనా కుమారి. చాలా పాపులర్ పిక్చర్ అది. నటనలో ఆమె పరిణితి చెందింది. అయితే ఆమె కంటే మించిన యాక్ట్రెస్ రావాలని నేను కోరుకుంటా ఆశావాదిగా. రావడం కష్టం, అది లేదులేండి, రాదు అనడం వస్తే బాగుంటుంది, వస్తుంది ఒక టైంకి. హోప్ అనేది ఓకే. ఇప్పుడు మారిపోయింది కదా, వే ఆఫ్ యాక్టింగ్ కానీ డైలాగ్స్ కానీ న్యాచురల్ గా చూపించడం ఎక్కువైంది ఇప్పుడు. ఇంతకు ముందు ఉండే డ్రామటైజేషన్ కానీ డైలాగ్స్ కానీ ఇప్పుడు లేవు. ఇప్పుడు అన్ని అంత పెద్ద డైలాగ్ చెప్తే ఎమోషనల్ గా ఇప్పుడు ఎవరు చూస్తారు? తమిళనాడులో ఉండేవాళ్ళు అంటుంటారండి, వాళ్ళు ఇంగ్లీష్ మూవీస్ తెలిసిన వాళ్ళు, ఇంగ్రిడ్ బెర్గ్మన్ ఆఫ్ ఇండియా అని చెప్పి. ఆ స్థాయిలో ఈయన శివకుమార్ గారు, ఇప్పుడు సూర్య వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఆయన గ్రేట్ ఫ్యాన్. అఫ్ కోర్స్ కమల్ హాసన్, వీళ్ళందరూ షీఈ్ ఇంగ్రిడ్ బెర్గ్మన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. అందుకని ఒకళ్ళు మోడల్ ఉంటారు కదా. నాకు సోఫియా లారెన్ అంటే చాలా ఇష్టం ఉండేవాళ్ళు. అట్లా ఈవెన్ కంపేర్ ఇప్పుడు క్యారెక్టర్స్ని పెట్టండి, నవరసాలు ఆమె పోషించని రసం లేనే లేదు.